గోషామహల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా క్యూర్ పద్ధతిలో ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 3 కార్పొరేషన్ల పరిధిలో భూసేకరణ తుది దశకు చేరుకుందని, 19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా తొలి విడతలో 500 నుంచి 1000 ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. పేదలకు వారి జీవనాధారాలను దగ్గరగానే ఇళ్లు నిర్మించి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మొదటి విడత 1,00,000 ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లోనే దీనికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదటి విడత సుమారు 19 నియోజకవర్గాల్లో పైలట్ కింద ఒక్కొక్క నియోజకవర్గంలో 500 నుంచి 1000 ఇళ్లు తగ్గకుండా స్టార్ట్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద మొదట విడత 1,00,000 ఇళ్లు కడతాం, తర్వాత 2వ విడత కడతాం, 3వ విడత కూడా కడతాం. పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం, పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కావాలనే తపన ఏదైతే కలలాగానే ఆనాటి 10 సంవత్సరాల ప్రభుత్వం దొరల పాలనలో విస్మరిస్తే, పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని టాప్ ప్రయారిటీలో తీసుకొని గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే 5,500 ఇళ్లు 2 విడతల్లో ఇచ్చాం. పట్టణ ప్రాంతాల్లో 1 విడత ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 ఇళ్లు శాంక్షన్ చేశాం. మళ్లీ చేస్తాం. అది కూడా ఆనాటి ప్రభుత్వం లాగా ఎక్కడో ఓఆర్ఆర్కి బయట కాకుండా ప్రతి నియోజకవర్గ ఆ పరిధిలోనే ఎకరం 100 కోట్లున్నా 200 కోట్లు ఖరీదు చేసే భూమి అయినా ఆ భూమిలోనే మీరు నివసించే ప్రాంతంలోనే ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని రాబోయే కొద్ది